హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మన రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా అండి. చాలా ఎమ్మీ అండ్ టేస్టీ క్యారెట్ హల్వా అయితే చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్. నా స్టైల్లో అయితే ఎలా చేస్తానో ఒకసారి అయితే మీరు చూసేసేయండి. మీకు నచ్చినట్లయితే ఇంట్లో ట్రై చేసి అలాగే నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలోకి వచ్చేద్దాం. అయినా క్యారెట్ హల్వా ఈ రోజులలో ఎవరు లైక్ చేయకుండా ఉంటారండి. సో పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టం అండి. క్యారెట్ హల్వా ఎలా చేస్తారో ముందుగా చూసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ అయితే ఏదైతే యూజ్ చేస్తామో మనం స్వీట్ చేయడానికి ఆ ప్యాన్ అయితే పెట్టుకొని 2 స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకోవాలి. గీ యాడ్ చేసుకున్నాక 2 స్పూన్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని గీ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఏదైతే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నామో కిస్మిస్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే కిస్మిస్ లేవని సో నేనైతే జస్ట్ బాదం అండ్ కాజు అయితే వాడుతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకొని లో ఫ్లేమ్లో ఇలా అయితే మనం పక్కన తీసుకొని పెట్టుకోవాలండి. సో ఆఫ్టర్ దట్ ఇక చూడండి, నేను క్యారెట్ అయితే ఇలా గీడి పెట్టుకున్నానండి. సో నేను వచ్చేసి 1/2 kg క్యారెట్ అయితే తీసుకున్నాను. సో మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకొని ఫ్రై చేసి ఇట్లా గీడి పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో 2 minutes అయితే గీలో మనం మంచి ఇట్లా ఉంచేసి ఒక 2 minutes ఉంచేసినాక మళ్ళీ ఇలా తీసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 5 minutes వచ్చేసి సిమ్లో వదిలేసేయాలి. తర్వాత సిమ్లో వదిలేసాక చూడండి మనకి ఇలా అయితే రెడీ అయిపోతుందండి. కొంచెం కుక్ అయిపోయిందండి, ఒక 50% కుక్ అయిపోయింది క్యారెట్ అనేది. ఆఫ్టర్ దట్ మనం వచ్చేసి ఒక హాఫ్ గిన్నెలో ఒక హాఫ్ బౌల్ అయితే షుగర్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను వచ్చేసి ఇలా కొంచెం వేసుకుంటూ మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. అలా మిక్స్ చేసుకుంటూ ఉన్నాక 2 minutes తర్వాత మనం హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకున్న తర్వాత 2 minutes అయ్యాక మనకైతే వీడియోలో చూపిస్తున్న విధంగా క్యారెట్ కనిపిస్తుందండి. సో 70% అయితే కుక్ అయిపోయిందండి. తర్వాత వచ్చేసి మనం మిల్క్ వేసుకోవాలి. మనం ఏదైతే 1/2 cup షుగర్ తీసుకున్నాం కదా అదే 1/2 cup మిల్క్ తీసుకున్న తర్వాత 2 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకున్న తర్వాత చూడండి మనకి 70% ఆర్ 80% వరకు అయితే మనకి క్యారెట్ హల్వా అయితే కుక్ అయిపోయిందండి. సో నేను హోమ్ మేడ్ కోవా అయితే దీంట్లో అయితే వాడానండి. మనం కావాలనుకుంటే స్వీట్ షాప్లో తెచ్చుకొని వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1/4 teaspoon ఆఫ్ ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి. క్యారెట్ హల్వా చాలా టేస్ట్ వచ్చేది అమూల్ మిల్క్ పౌడర్ అండి. అలాగే ఇది అమూల్ మిల్క్ పౌడర్ మనకు 10 rupees ప్యాకెట్లో కూడా దొరుకుతుంది. సో 2 spoons ఆఫ్ అమూల్ మిల్క్ పౌడర్ అయితే నేను యూజ్ చేశాను. 1 kg క్యారెట్కి అయితే నేను 2 spoons అయితే యూజ్ చేశాను ఫ్రెండ్స్. లాస్ట్ ఫైనల్ వచ్చేసి మనం ఏదైతే డెకరేట్ కోసం తీసి పెట్టామో కాజు బాదం అయితే డెకరేట్ చేసుకొని ఫైనల్గా సర్వ్ చేసుకుందాం. రెడీ టు సర్వ్. సో సింపుల్గా ఇలా రెడీ అయిపోతుందండి మన క్యారెట్ హల్వా. చాలా జ్యూసీగా చాలా బాగుంటుందండి. సో ఇంట్లో ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మనకి క్యారెట్ హల్వా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మిల్క్ పౌడర్తో అయితే నేను కొత్తగా ట్రై చేశాను. నాకు తెలిసిన ఆంటీ చెప్పిందండి. సో మీకు కూడా కొత్తగా ఉంటుందని సో ఈ వీడియో అయితే మీకు పెడదామని షేర్ చేస్తున్నానండి. సో ఇలా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో కూడా కొత్తగా ఉంటుంది క్యారెట్ హల్వా. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకున్నారు. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఈ రెసిపీ ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అవసరం ఉన్న వాళ్ళు. సో ఇదండి ఈరోజు మన రెసిపీ. చాలా హెల్దీ అండ్ టేస్టీ క్యారెట్